వెల్కమ్ టు మై ఛానల్ కళా పోషణ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఫస్ట్ వీడియోలో మనము మన విలేజ్లో ఉండే ఇల్లులని కార్డ్బోర్డ్స్తో ఎలా చేయొచ్చో చూద్దాం. నేను ఇక్కడ అమెజాన్ బాక్సెస్ నా దగ్గర ఇంట్లో కొన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటే అవి వాడుతున్నాను. ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ని ఒక సైడ్ కట్ చేసుకుందాము. నేను ఇంట్లో ఉండే నైఫ్ని వాడుతున్నాను, పెద్ద ఫ్యాన్సీ టూల్స్ ఏం వాడట్లేదు. ఇంట్లో మనకు అన్నీ దొరికే టూల్సే తీసుకొని వాడుతున్నాను. నార్మల్గా కార్డ్బోర్డ్ బాక్సెస్ మనం కింద ఒకసారి ఓపెన్ చేస్తాం కదా, చేశాక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక చోట అటాచ్మెంట్ ఉంటుందన్నమాట, ఓన్లీ వన్ సైడ్. అది ఓపెన్ చేస్తే మనం రివర్స్ చేసేసి ఇలా గ్లూ గన్ తోటి గ్లూ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా డక్ట్ టేప్ వాడచ్చు. ఇంట్లో మనకి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని అది గ్లూ చేసుకుని తర్వాత కింద సైడ్ కూడా గ్లూ చేసేసుకుంటే మనకి మళ్ళీ బాక్స్ రెడీ అవుతుంది. ఇక్కడ కార్డ్బోర్డ్ది క్లోజర్ ఉంటుంది కదా, అది నేను కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత రూఫ్ లాగా వాడతాను దాన్ని. ఇక్కడ గ్లూగన్తో కాకుండా డక్ట్ టేప్తో ఎలా మనము బాక్స్ని క్లోజ్ చేసుకోవచ్చో చూస్తున్నాను. మన కార్డ్బోర్డ్ బేసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దానికి రూఫ్స్ ఎలా అటాచ్ చేయాలో చూస్తాం. ఇక్కడ మళ్ళీ నేను గ్లూగన్ వాడుతున్నాను. గ్లూగన్ వాడి పైన రూఫ్ ఏదైతే ఉందో కార్డ్బోర్డ్ అది అటాచ్ చేస్తున్నాను. డోర్స్ అండ్ విండోస్ మార్క్ చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ వాటిని కట్ చేసి ఓపెన్ అప్ చేయడానికి బాక్స్లో నుంచి. ఆ తర్వాత మనం పెయింట్ చేద్దాం దీన్ని. కట్ చేసుకున్నాక హౌసెస్ రెడీ అవుతాయి. దీన్ని నేను 2 వేస్లో హౌస్ రూఫ్ని డెకరేట్ చేయాలనుకుంటున్నాను. ఒకటేమో పెయింట్ వేసి, ఒకటేమో మా తోటలో దొరికే గ్రాస్, ఇది వీడ్లాగా పెరిగిపోయింది. సో దాన్ని కట్ చేసి పడేయకుండా నేను దాన్ని ఇట్లా గడ్డిలాగా కట్ చేసి దాన్ని హౌస్ మీద అటాచ్ చేశాను, ఈ వీడియోలో చూసినట్టుగా.
తర్వాత దీన్ని పెయింట్ చేశాను. కాటన్ స్వాబ్ మళ్ళీ వైట్ పెయింట్ తీసుకొని జస్ట్ అలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. మీకు కనుక పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ట్రై చేయొచ్చు. చాలా ఫన్గా ఉంటుంది ఇది చేయడము. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ పెయింట్ అయిపోయాక ఇంకొక హౌస్కి నేనేం చేశానంటే రూఫ్కి బ్రౌన్ కలర్ వేశాను. నా దగ్గర వాటర్ కలర్ ఉండింది, సో జస్ట్ దాన్ని అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కార్డ్బోర్డ్ కాబట్టి కొంచెం అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, సో నేను వాటర్ అప్రాక్సిమేట్లీ నాకు ఈ హౌసెస్ కంప్లీట్ అవ్వడానికి ఒక్కొక్క ఇల్లు వచ్చి 30 minutes పట్టింది. సో నేను 3 చేశాను, మొత్తం 2 hours అయిపోయింది. ఇక్కడ నేను పొంగల్ కుండని డ్రా చేస్తున్నాను. ఫస్ట్ పేపర్లో డ్రా చేస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. ఒక 2 to 3 hours కార్డ్బోర్డ్స్ వాడి, మన ఇంట్లో వస్తువులు వాడి అందమైన సంక్రాంతి డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. అదండి నేను చేసిన మా ఊరు అమెరికాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.